నేను ఈ పని చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే టీచర్నే కదా, క్లాస్లో పిల్లలు ఎలా కూర్చుంటున్నారు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారా లేదా, చేస్తున్నారా లేదా అన్నీ చెక్ చేస్తాను కదా. ఇందాకటి నుంచి ఆవలింతలు తీసే వాళ్ళు ఉన్నారు, మొబైల్ పట్టుకుని ఇట్లా 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 అనే వాళ్ళని చూశాను, పక్క నుండి గెలుగుతున్నారు, వెనకాతలు ఏదో కొట్టుకుంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక్కడ కనీసం కూర్చున్నారు, అది చాలా గ్రేట్ఫుల్. మీ అందరూ కూడా వెరీ గుడ్ స్టూడెంట్స్, మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్లీజ్ మా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదో నా ఆలోచన అని అనే కన్నా సమాజ బాధ్యత అని అనిపించి, ఎందుకంటే హోమ్ మినిస్టర్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ నేను చూశాను. పోక్సో యాక్ట్లు చూశాను, పోక్సో కేసెస్ చూశాను, నిర్భయ చట్టాల దగ్గర నుంచి చూశాను. ఈ 498 కేసులు ఇవన్నీ అంటే కామన్ అయిపోయింది. కానీ నన్ను బాగా బాధించింది, అదేవిధంగా మనసుకు కదిలించిన పరిస్థితి ఏంటంటే, ఏదో చిన్న క్షణికావేశం, ఏదో ఒక వెనకాతల నుంచి ఒక స్టూడెంట్ వెనకాతల నుంచి ప్రోత్సహించడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రేమ అన్న ఒక చిన్న ముసుగు, దానిలో భాగంగా చాలామంది ఏమీ తెలియని వయసులో ఏదో ఒక తప్పు చేసి ఈ పోక్సో చట్టాలకి, మామూలు నిర్భయ యాక్ట్లకి బలైపోయి సుమారుగా 25 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి, జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి నుంచి ఈరోజు డెఫినెట్గా యాక్ట్ల మీద అవగాహన, చట్టాల మీద వాళ్ళకున్న అవగాహన కల్పించాల్సిన బాధ్యత మొట్టమొదటిసారిగా ముందు అబ్బాయిలకి కావాలి అని చెప్పి ఒక ఆలోచన రావటం. దాన్ని నేను ఆలోచన వచ్చిన వెంటనే బాక్షి గారికి, మన సిపి గారికి చెప్పిన వెంటనే, మేడం ఇది చాలా సరైన నిర్ణయం, ఒక్కసారి మాట్లాడదామండి అని చెప్పి, ఒక ప్రోగ్రాం పెడదామండి అని చెప్పి విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా బాక్షి గారికి, సిపి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. దీనికి సహకరించిన మా అజిత గారికి, అదేవిధంగా మన లతా మాధురి గారికి, అదేవిధంగా మా ఏసీపీస్ డీసీపీస్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత, అమ్మ నేను ఒకసారి వస్తాను, అక్కడికి వచ్చి మాట్లాడతాను అని చెప్పి తనకి తాను వచ్చినా కూడా నేను ఎక్కడ మిస్ అయ్యానో అనిపించింది. బట్ గాడ్స్ గ్రేస్, ఇలాంటి ఇంటలెక్చువల్ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా మందికి అది ఒక మార్గనిర్దేశకాన్ని ఇవ్వడం అన్నది చాలా మంచి సైన్స్, గుడ్ సైన్. దానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మన రవికుమార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ అనేసరికి చాలా మందికి కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవటం అనేది. నాకైతే చాలా పెద్ద కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అనేది. నేను ఎంఎస్సీ చేయడానికి ఒక్క ర్యాంకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ పోయిన గీతం కాలేజ్ వచ్చింది. ఎలాగైనా ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలి అని నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఎంఏ లిటరేచర్ మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి యూనివర్సిటీని వెళ్ళి కూర్చొని వచ్చిందాన్ని. అంటే అంత ప్యాషన్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ పొజిషన్ రావటం అన్నది ఆసమాషి విషయం కాదు. అటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్లో వైస్ ఛాన్సలర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి రాజకీయాలకి ఒత్తిడికి లేకుండా ఏదో కాచి వడపోచ్చినట్టుగా ఈరోజు రాజశేఖర్ బాబు గారిని ద బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఇన్ ఇండియా, ఐ థింక్ సో, అటువంటి వ్యక్తిని ఈరోజు వైస్ ఛాన్సలర్గా పెట్టి మీ అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ దగ్గరికి రావాలి. మేమందరం ఏముంది పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, బట్ మీరందరూ ఏముంది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకున్నా మాకెందుకండి కదా. చాలా మందిలో ఉన్నది, ఎందుకు పిలిచారు హోమ్ మినిస్టర్ గారు, ఎందుకు పిలిచారు సిపి గారు, ఏదో పోలీసులు పిలిస్తే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామా, లేకపోతే ఏదో బలవంతంగా మా యాజమాన్యం ఇక్కడ తీసుకొచ్చిందా అనేది కాదు. ఈరోజు నేను మీతో స్టార్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజెస్లోని కూడా జరపాలి అని ఒక దృఢ నిశ్చయంతో మీ నుంచి స్టార్ట్ చేశాం. ఎక్కడో ఒక అడుగు పడాలి. ఆ అడుగు అనేది ఈరోజు విశాఖపట్నంలో పడినందుకు, అది మీ అందరితో పడినందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇందాక లైటింగ్ చేయమని, జ్యోతి ప్రజ్వలన చేయమన్న వెంటనే నేను అలా చూసా. ఎందుకంటే ఈరోజు ఇది మా ప్రోగ్రాం కాదు, ఈరోజు మీ అందరి భవిష్యత్తు గురించి, మీ అందరి భవిష్యత్తు అంటే ఏదో మీరు రేపొద్దు డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, లేకపోతే పొలిటీషియన్స్ అవుతారు, వాట్ ఎవర్ మేము, అది కాదు, దాని గురించి కాదు. నెక్స్ట్ ఈ రాష్ట్రాన్ని ఏలబోయేది మీరు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు అన్నది మీరు. ఆ భవిష్యత్తుకు ఒక స్టెప్ మరి ఇన్నేస్తున్నాం కాబట్టి
మీతోనే ఆ జ్యోతి ప్రజ్వలన చేయాలని ఆ చిన్న పిల్లోడిలా కనిపించాడు, కానీ 9th క్లాస్ చదువుతున్నాడండి వాడు. అతగా ఆ పిల్లోడిని పిలిచి ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు అనుకోవచ్చు, మేడం ఈ చట్టాల సినిమాలో చూపిస్తున్నారండి, కోర్టు సినిమాలో చూస్తామండి. కోర్టు సినిమాలో నేను మామూలుగా మైక్ పంపిస్తా అని మీకేం అర్థమైంది? ఒక్కిద్దరు చెప్పండి నాకు, ఒకరు ఇద్దరు. కోర్టు సినిమాలో మీకేం అర్థమైంది? 1 or 2. మామూలుగా మాట్లాడుకుందాం, స్పీచెస్ ఇవన్నీ రోజు వింటున్నారు కదా క్లాసుల్లో కూడా. 1 or 2 చెప్పగలరా? అరే నేను మీ టీచర్ని కాదు, మార్కులు తగ్గించేయడానికి మీరు తప్పు చెప్తే. ఒక టూరిస్ట్ని సేవ్ చేసినందుకు వాడికి రాష్ట్రపతి అవార్డు రీసెంట్గా వచ్చింది. అదేవిధంగా సింగ్, గౌరవ్ జీవన్ సింగ్ అని బ్యాంక్ రోబరీకి సంబంధించి చేస్తూ ఉంటే 11 years అబ్బాయికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు చూసుకుంటా ఉంటే, ఎవరైనా ఇలాంటి విషయాల్లోని మాకు హెల్ప్ చేసినా, డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసినా, సొసైటీకి హెల్ప్ జరిగినా డెఫినెట్గా మేము పిలిచి సత్కరిస్తామే తప్ప కేసులు పెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్లో లేదు. అటువంటి సెక్షన్స్ కూడా లేవు అని చెప్పడానికే నేను ఈరోజు పర్టికులర్గా ఎగ్జాంపుల్స్ పెట్టాను. అంటే చాలా మందికి ఏంటంటే మనం సాధారణంగా సినిమా చూస్తాం. సినిమా చూసేసరికి ఆ సినిమాలో నేను చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో భయం వేసింది ఆ సినిమా చూసిన వెంటనే. 10th క్లాస్ అని సినిమా చూసాను. అరే ఎంతవరకు డిగ్రీ నుంచే మొదలైంది అనుకుంటే ఇప్పుడు 10th నుంచి మొదలైందా అనిపించింది. ఏదో డిగ్రీ లెవెల్లో ఏదో లవ్లు అది ఇది అంటారు, అదంతా పోయి 10th నుంచి స్టార్ట్ అయిందా. కొన్ని సినిమాలు చూసేటప్పుడు భయం వేస్తారు. మీరేమనుకుంటారంటే తర్వాత కంక్లూజన్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఎప్పుడు కూడా హ్యాపీ మూమెంట్లోనే ఎండ్ అయిపోతుంది, కాబట్టి లైఫ్ కూడా అలాగే అవుతుంది అనుకుంటారు. 2.5 గంటల సినిమా 100 సంవత్సరాల జీవితంతో కంపేర్ చేసుకోలేం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సినిమాలో పుడతాడు, పెద్దోడవుతాడు, లవ్ చేస్తాడు, తండ్రులు తింటాడు, ఫైటింగ్ చేస్తాడు, ఎవరినో సేవ్ చేస్తాడు, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు, అయిపోయింది సినిమా అక్కడితో కట్. ఇదంతా జరగడానికి నీకు 70 సంవత్సరాలు పడుతుంది. కనీసం పోనీ నువ్వు పెళ్లి చేసుకునే వయసు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో మన తిండి ఏంటి, మన గొడవ ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మన చదువు ఏంటి, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన చెల్లెంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలే మనం అనుకోవచ్చు, అమ్మ మేము ఇంకా అంత అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. నో, మీరు చాలా బాగా అనాలిసిస్ చేయగలరు, చాలా బాగా. ఇందాక నేను చాలా మందిని ఆ అబ్బాయి భాగవతుల అబ్బాయి ఒక మాట్లాడాడు ఇందాక, ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పకూడదు ఎందుకు పర్టికులర్గా నేను మెన్షన్ చేస్తున్నానంటే దట్ పర్సన్ గురించి. అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్న మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి. ప్రపంచమే కనిపించిన ఆ పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది, నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పి అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ కదా, ఎస్ దట్ అనిల్ కుమార్, అనిల్, అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మీలో చాలా మంది ఆ భాగవతుల అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఉన్న బ్యాలెన్సింగ్, నాకు రాహుల్ మాట్లాడేటప్పుడు క్వశ్చనింగ్, ఆ వెనకాతలో ఒక అబ్బాయి మాట్లాడేటప్పుడు తన సజెషనింగ్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే పర్ఫెక్ట్ వేలో ప్రాక్టికల్గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. ఎలా గౌరవించాలి, ఎందుకు అసలు సొసైటీ ఎటువైపు వెళ్ళిపోతుంది. మనం చిన్నప్పటి నుంచి గాంధీ గారి గురించి, గాంధీని ఎవరైనా చూసామా? మనం ఎవరు చూడలేదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళని, స్టేజ్ మీద ఉన్న వాళ్ళని మేము చూడలేదు, మీరు అసలు చూసే ఛాన్సే లేదు. కానీ గాంధీ గారి గురించి గాంధీ గారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అన్నంత వరకు కూడా మీకు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి అంతా తెలుసు మీకు. అదేవిధంగా ఎందుకు తెలుసు, పాఠ్య పుస్తకాల్లో మీకు మెన్షన్ చేశారని, ఆయన చదివి ఎగ్జామ్ రాయండి అన్నారు కాబట్టి మీరు చదువుకున్నారు, ఎగ్జామ్ రాశారు. ఈరోజు గాంధీ బర్త్డే, గాంధీ వర్ధంతి అన్నీ కూడా మనం చేసుకుంటాం. అంబేద్కర్ గారి గురించి, నేషనల్ లీడర్స్ గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఇందాక చెప్పారు కదా సార్, సావిత్రిబాయి పూలే గురించి, జ్యోతిరావు పూలే గురించి, అన్నీ కూడా మనకు నడుస్తున్నప్పుడు కమింగ్ జనరేషన్కి ఈ రోజు ఏదో వచ్చేసే పరిస్థితి కాదు. కమింగ్ జనరేషన్కి ఈ కరిక్యులం అవసరమని అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన ఒక బీజం వేసుకున్నారు. దానికి ఈరోజు అనుగుణంగా మీ అందరికీ కూడా స్వీయ క్రమశిక్షణ, అది సెల్ఫ్ డిసిప్లిన్ యాక్ట్ లాగా ఒకటి తీసుకొచ్చి దాన్ని కంపల్సరీగా కరిక్యులంలో చేర్చే పరిస్థితి కూడా మనందరం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి నేను అప్పీల్ పెట్టేది ఏంటంటే మా సిపి గారికి, అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు సార్, దీని మీద ఒక రీసెర్చే జరగాలి సార్. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి తెలియాలి, ఒక పిల్లోడు ఏదైనా తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు
ఆ తప్పు చేసిన తర్వాత కేసు పెట్టేటప్పుడు వాడి సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల సైకాలజీ ఎలా ఉంటుంది, వాడు జైలుకి వెళ్ళినప్పుడు వాడి మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల స్టేటస్ ఎలా ఉంటుంది, సొసైటీ వాళ్ళు చూసే చూపు గురించి వాడు ఎలా ఆలోచిస్తున్నాడు. ఇది కనుక కొంత మేరకు కరికులంలో కనుక బయటకు వస్తే నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు క్రైమ్ తగ్గకపోయినా వన్ ఫైన్ డే డెఫినెట్గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని మాత్రం నేను ఆశిస్తున్నాను. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఒకసారి చేతులెత్తండి. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేయగలరు? చేయాలి. ఎందుకు అని చెప్తున్నాను, థ్యాంక్ యూ. ఎందుకు అని చెప్తున్నానంటే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఏదో చాలా పెద్ద మీరు అప్పుడప్పుడు అంటుంటారు ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని చూస్తూ ఊరుకోకూడదు, మన ఎఫర్ట్ మనం పెట్టాలి. ఈరోజు ఎవడో మనల్ని రక్షిస్తాడు లేకపోతే ఎవడో మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు అని కాకుండా మనం సెల్ఫ్ రెస్పెక్ట్, మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఈ గాంజా విషయంలోని కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నిదాన్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ నిదాన్ పోర్టల్లో వన్స్ నువ్వు గాంజా విషయంలో కనుక నువ్వు కేసు నమోదైంది అనుకో అంటారు చాలా మంది, మేమేమి పంపించట్లేదు కదా, మేమేమి సరఫరా చేయట్లేదు కదా, మేమేం పెంచట్లేదు కదా, మేము జస్ట్ తీసుకున్నాం, కన్జ్యూమ్ చేసాం, లేకపోతే మేము ఒకరిని తీసుకుని ఇంకొకటికి ఇచ్చాము, లేకపోతే మేము ముట్టుకున్నాం. గాంజా విషయంలో మీరు పట్టుకున్నా, ఇంకొకటికి సరఫరా చేసినా, ఇంకొకటికి సపోర్ట్ చేసిన గాంజా విషయంలో ఆఖరికి పెంచిన ఏం జరిగినా కూడా గాంజా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీరు ముద్దారు. దానికి కూడా పీడీ యాక్ట్ పడిందంటే 2-3 సంవత్సరాల జైలు నుంచి బయటికి రాదు. మీకు ఏదో అనుకుంటారు, నేను ప్రిజన్స్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాను. నేను ప్రిజన్ విజిట్కి వెళ్ళాను. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే 16 years నుంచి 22 years మధ్యలో పిల్లలు అరౌండ్ 40% ఉంటారు అక్కడ. దట్ టు మోస్ట్ ఆఫ్ ట్రైబల్స్. ఏంటి ఈ టైంలో ఏంటి ఎలాగా ఇంకా బెయిల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మేడం నేను 7 months నుంచి, మేడం నేను 2 years నుంచి, మేడం నేను 3 years నుంచి. అదేంటి మీకు బెయిల్ రాలేదా? మేడం బెయిల్ రావాలంటే మేము ఎసెప్ట్ పెట్టాలండి, బెయిల్ ఎవరు ఇవ్వలేదా? ఎసెప్ట్ పెట్టే పరిస్థితి ఉంటే నేను 10,000కి 5,000కి నిన్ను గంజా సరఫరా చేస్తానండి అని అడిగాడు అబ్బాయి. అలాగే నేను అబ్బాయి వైపు తప్పు కాదు నేను చెప్పట్లేదు. ఆ 5,000 10,000 సంపాదించడానికి ఆ ఏజ్లో ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. కానీ వాడు ఏంటంటే ఈజీ మనీ గురించి అలవాటు పడి ఏముందులే కళ్ళు కప్పేసి ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్ళి ఇస్తే నాకు 10,000 వస్తాయని ఆలోచన చేసి చేసుకునే నిర్ణయానికి ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు హ్యాపీగా మీకులా కోట్లు వేసుకొని బయట చదువుకునే పరిస్థితి, బయట అల్లరి చేసుకొని హ్యాపీగా సినిమాలు చూసే పరిస్థితి దాటి జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కన్సెప్షన్ అది ఎంత దరిద్రం అంటే అది తీసుకున్న తర్వాత ఎంత హైపర్ మూమెంట్లో ఉంటారు మీరు అనుకుంటారు. వన్స్ తగ్గిన తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉన్నారనేది కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఏదైనా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు. గాంజా విషయంలో అది మనల్ని ఎంజాయ్ చేస్తుంది, అది మెయిన్ థింగ్. అదిలోని చాలా మంది, నేను ఒకసారి ఒక ట్రాఫిక్లో ఒక బండి ఆపారటండి మన పల్లా శ్రీనివాస్ గారు. వాడు ఎంత టెంపర్లో ఉన్నాడంటే, లేదు ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు, ఎమ్మెల్యే అయితే ఏంటి, అదేంటి, పోలీసు అయితే ఏంటి, మా పోలీసుల మీద కూడా బ్లేడ్లు పట్టుకొని వస్తారు. రీసెంట్గా ఒక కానిస్టేబుల్కి అయితే చెయ్యిరిగింది. నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా చూసి వచ్చాను. ఏంటి అంటే గాంజా బ్యాచ్. ఆ గాంజా బ్యాచ్ అంటారు కానీ వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఉన్నాడు. 17 నుంచి 24 సంవత్సరాల లోపలే ఉంటాయి. ఆ బ్లేడ్లు పట్టుకొని బ్లేడ్లతో దాడి చేస్తారు, ముందుకు వస్తే కొడతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన చేసుకునే పరిస్థితి ఉండదు. దయచేసి నేను చెప్తున్నాను, ఇది బంగారు భవిష్యత్తు. అరే ఇందులో ఎంతమంది డాక్టర్స్ అవుతారు? డాక్టర్స్ ఆయన ఏమైపోతుంది సొసైటీ, డాక్టర్లు ఎవరు లేకపోతే? అందరూ ఎంపీసీ స్టూడెంట్సా? అందరూ ఎంపీసీ స్టూడెంట్సా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓ వెరీ నైస్, ఆల్ ఆర్ ఇంజనీర్స్ అనమాట. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా కూడా పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు. ఎంతమంది అవుతారు? గుడ్, కౌంట్ బాగానే ఉంది. ఐఏఎస్ అవే లేవు, ఇంకా చాలా ఉన్నాయి. అరే నేను ఒక్కసారి దించండి, ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. దించండి. వెరీ నైస్, గుడ్. రాజకీయ నాయకులు ఎంతమంది అవుతారు చెప్పండి? థ్యాంక్ గాడ్. కొన్ని చోట్ల నేను అడిగితే ఒక్కరు చెయ్యతారండి, ఒక్కరు అవుతారు. ఈ రోజు పిల్లలు హ్యాపీగా అవుతారు. గుడ్, వెరీ గుడ్.
ఇన్ని గోల్స్ పెట్టుకున్నారు. ఒకరు షెఫ్ అన్నారు, ఒకరు ఇంజనీర్ అన్నారు, ఒకరు ఐపీఎస్ అన్నారు, ఒకరు ఐఏఎస్ అన్నారు, ఒకరు పొలిటీషియన్ అన్నారు, పైలట్. హ్యాట్స్ ఆఫ్ రా, మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఏ గోలు లేకుండా అయితే ఇక్కడ రాలా, సమాహౌ ఒక గోల్ పెట్టుకొని వచ్చారు. బై గాడ్స్ గ్రేస్ మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీరందరూ అనుకున్న గోల్స్ ఏ ఆటంకాలు లేకుండా, ఏ అది దుష్ట శక్తులు మీ మీద పనిచేయకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతంగా మీ జీవితం ముందుకెళ్ళాలని ఒక తల్లిని అనుకుంటారో, ఒక అక్కని అనుకుంటారో, మీ ఇష్టం. నేను ఒక తల్లిగా మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చి. ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదిస్తున్నాను మీ అందరినీ కూడా. గాడ్ బ్లెస్ యూ, అలాగే గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం నేనేదో నవ్వులాటగా కాదండి, వెరీ సీరియస్గా చెప్తున్నా. ఒక అమ్మగా చెప్తున్నా, ఒక టీచర్గా చెప్తున్నా, ఒక హోమ్ మినిస్టర్గా చెప్తున్నా. మీ జీవితాలు పాడు చేసుకోకండి. మీలాగా జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు 10 మందికి చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళి, ఈ యాక్ట్లు ఇలా ఉన్నాయి, పరిస్థితులు ఇలా ఉన్నాయి, మనం కనుక ఇలాంటి పని చేసుకుంటే ఇలాంటి పని. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలయ్యా, మనం ఆ చిన్న ఆడపిల్లని చూస్తే ఎంత ముద్దుగా ఉందని ఎత్తుకొని బుగ్గలు మీరు చక్కగా ముద్దు పెట్టి పక్కకు వస్తుంటే ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్లని కూడా తండ్రి దగ్గరికి తీసుకుంటే కూడా భయం పడుతున్నాం మేము. కన్నా తండ్రి దగ్గరికి తీసుకుంటుంటే కూడా ఒక్క నిమిషం భయం. అది మన మైండ్కి మంచిది కాదు, అది మన ఆలోచన తీరికి మంచిది కాదు. ఒక తల్లికి ఒక బిడ్డకి తండ్రికి బిడ్డకి మధ్యన సంబంధం అది దైవత్వం లాంటిది. అలాంటి సిచ్యువేషన్ని కూడా కలుషితం చేసే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఏ ఆడపిల్లని చూసినా అమ్మాయి డ్రెస్ ఏంటి, అదే డ్రెస్ వేస్తే చాక్గా ఎంజాయ్ చేసి ఫోటో తీస్తాం మనం. అదే డ్రెస్ మీ చెల్లేసుకొచ్చిందంటే మీ అమ్మ మీద ఎగురుతారు వెళ్ళి. దానికి అలాంటి డ్రెస్ వేసి బయటకు పంపిస్తావా, దానికి అలాంటి డ్రెస్ వేస్తావా, నా పిల్లని తిడతారు, మీ అమ్మగారిని తిడతారు వెళ్ళి. మరి అదే డ్రెస్ ఆ పైన ఉన్న అమ్మాయి వేసుకుంది అనుకోండి, మనం అయితే హ్యాపీగా ఫోటోలు తీసుకుని షేర్ చేసుకుంటాం. సో అది కూడా మీరు దయచేసి అది కూడా మానుకోవాలి. మీకు అందరూ కూడా మీరు అనుకున్న గోల్స్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాక్షి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బోర్ కొట్టించానమ్మా.